తెరవబడిన ఆకాశము, దేవుని యొక్క తేజో మహిమ ఈ యొక్క స్థలములో ఉండడము, కళ్ళు తీసినా కళ్ళు మూసినా ఒక మేఘములాగా ఆయన యొక్క మహిమ మన మీద ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మేఘము ఇజ్రాయేలీల మీద ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు ఏ విధంగా నడిపించబడ్డారు? వారి వస్త్రాలు ఏం కాలేదంట, పాతగిల్లలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీల ప్రజలకు ఏది కావాలి అన్నా నా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇస్తూనే వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా అదే పరిశుద్ధాత్మ మేఘము క్రింద మనమున్నాము. నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా. అంతేనా మన బలము? మీరు మేఘం కింద లేరా? దేవుని యొక్క మహిమ ఎలాంటి కార్యాలు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఏ రోజు? దేవుని యొక్క ప్రభు యొక్క పునరుత్థాన దినమే, మంచిది. అదే సమయంలో ఈరోజు ఫాదర్స్ డే. హల్లెలూయా. తండ్రుల దినోత్సవం. బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. 10 ఆజ్ఞలలో ఉంటూ ఉన్నది. తర్వాత యేసు ప్రభు ఎఫెసీ సంఘానికి చెబుతూ ఈ యొక్క మాటలు కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకందరికీ తండ్రి ఎవరు? మనం ఏ జాతి వారమైనా, ఏ కులము వారమైనా, ఏ తెగకు సంబంధించినటువంటి వారమైనా, ఈ లోకంలో మనకంటూ ఒక తండ్రి ఉన్నా మనకందరికీ తండ్రి ఎవరు? గట్టిగా చెప్పండి. యేసు. యేసు. ఆయన మనకి ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి అయినటువంటి యేసయ్యను మనం ఏం చేయాలి? ఆరాధిస్తున్నాం, మంచిది. స్తుతిస్తున్నాం, మంచిది. ఆ తండ్రి యొక్క పిల్లలారా, మీ తండ్రి యొక్క మాటకు మీరేం కావాలి? విధేయులై ఉండుడి కదా. యజమానులకు చెప్తున్నాడు, దాసులకు చెప్తున్నాడు, తండ్రులకు చెప్తున్నాడు, పిల్లలకు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దినము తండ్రుల దినోత్సవమైనటువంటి యొక్క దినములు కదా. ఇక్కడ తండ్రులు ఉన్నారు, ఆ తండ్రులకు తండ్రులు కూడా ఉన్నారు. హల్లెలూయా. అయితే మనమందరము కూడా మన తల్లిని మన తండ్రిని మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యము ప్రకారంగా మనము సన్మానించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది వారిని గౌరవించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది మన తండ్రులకు మనము విధేయులై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక్క వాక్యం చెప్పుకొని నేను నా వర్తమానంలోనికి వెళ్ళిపోతాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. తర్వాత 25, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కలిన తల్లిని ఆనంద పరచవలెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, తండ్రి యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలంట కదా. దేవుడు మనకు తల్లిదండ్రులను ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము. భూమి మీద చిన్న ప్రాయంలోనే తండ్రులను పోగొట్టుకున్నటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు వారందరికీ కూడా తండ్రి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తిమోతితో ఏమంటున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసు యొక్క కృపచేత నీవు బలవంతుడవు
కమ్ము. హల్లెలూయా. ఆయన మనకు తండ్రి, ఆయన కుమారులము కుమార్తెలుగా మనం ఉన్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి సమూయేలు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాస్తూ ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు. నిన్ను కనిన నీ తండ్రి యొక్క ఉపదేశమును ఏం చేయాలంట? ఏం చేయాలి? నాకు తండ్రే లేడు, ఇంక నేను ఎక్కడ వినేది, నా ఇష్టం అంటామా? కాదు. మనకెవరు తండ్రి? హల్లెలూయా. ఆ తండ్రి యొక్క ఉపదేశాన్ని భూమి మీద మనము తండ్రిగా ఉన్నా, తాతలుగా ఉన్నా, లేకపోతే మనము పిల్లలుగా ఉన్నా, మన పైన ఉన్నటువంటి తండ్రి యొక్క ఉపదేశాన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి కదా? కుటుంబానికి హెడ్ ఎవరంటే ఏమంటాము? అవునా? మళ్ళీ అందుకోసమే ఎఫ్ఎస్సి సంఘంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కగా రాయబడి, మీరు తండ్రి అని పిలుస్తున్నారు కానీ తండ్రిని గౌరవిస్తూ ఉన్నారా? హల్లెలూయా. గౌరవిస్తూ ఉన్నామా? గౌరవించేటువంటి వాళ్ళు అందరిని బట్టి దేవుని నామానికి స్తోత్రం. వారిని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ ముదిమి యందు నీ తల్లినే కానీ నీ తండ్రినే కానీ నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు అదే సమయంలో తండ్రులైనటువంటి మనతో కూడా మాట్లాడుతున్నాడు. తండ్రులారా మీ పిల్లలను కోపము రేపకుడి. హల్లెలూయా కదా. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు నేను బాస్, నేను తండ్రి అని మన పిల్లల మీద అజామాయిషీ చేస్తూ ఉంటాం. మన పిల్లలు వారు మంచిది చెప్పినా కొన్నిసార్లు ఏం చేస్తుంటే నాదే కరెక్ట్ అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. ఆ సమయంలో మనము తండ్రులమైనటువంటి మనము పిల్లలు చెప్పేది వాళ్ళు మనకంటే, మన కన్న పిల్లలైనా, మనకంటే చాలా చిన్నవారైనా, వారి ఇచ్చేటువంటి మాటల్లో కూడా కొన్నిసార్లు సారము ఉంటుంది, సందేశం ఉంటుంది, అది ఒక ప్రయోజనకరంగా మనకు ఉండేదిగా ఉంటుంది. వారిని కూడా ఏం చేయాలంటే తండ్రులుగా ఉన్నటువంటి మనము పిల్లలను గౌరవించాలి. పిల్లలు తండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి. ఎప్పుడైతే ఒకరి మాటను ఒకరు గౌరవిస్తూ సన్మానిస్తూ ఉంటామో ఆ యొక్క కుటుంబము ఏ విధంగా ఉంటుంది అంటే పరలోకముగానే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిన్ను కనిన తండ్రిని వాని ఉపదేశాన్ని అంగీకరించుము అని చెప్తూ కింద చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టు అని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్మ చెప్పేది ఏమంటే, మనకందరికీ తండ్రి ఒక్కడే కదా. చూస్తున్నాం కదా దేవుని వాక్యంలో, బాప్తిస్మము, విశ్వాసము, ప్రభువు ఆయనే మనకేమై ఉన్నాడు కదా. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన మన మధ్యలో నివసించుచున్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనము ఆయన యొక్క కుమారులము కుమార్తెలే అయి ఉన్నాము, ఆయన మన మధ్యలో సంచరించుచున్నాడు అని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన తండ్రిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. మన తండ్రి యొక్క మాటకు మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. మన తండ్రి యొక్క మాటను మనం ఏం చేయాలి? అంగీకరించాలి. మన తండ్రి యొక్క ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? ఆలకించాలి. తండ్రిని గౌరవిస్తూ వారి యొక్క మన తండ్రులను మనం ఏ విధంగా చూసుకోవాలి అంటే, మనము పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకున్నారో, వారికి ముదిమి వచ్చినప్పుడు, వయస్సు వచ్చినప్పుడు వారిని కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్త చేయాలి. వయసు అయిన తర్వాత వారు కూడా ఒక పసిపిల్లల లాంటి స్వభావము, పసిపిల్లలాగా వారు ఏమి చేస్తారో, ఏ విధంగా ఉంటారో కూడా వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాల ఓర్చుకొని సహించుకొని పెద్ద మనసు కలిగి మన తండ్రులకు, మన తల్లులకు, మన అవ్వలకు, మన తాతలకు మనం ఏం చేయాలి? ఉపచారము అనేది మనము చెయ్యాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన తండ్రి అయిన యేసయ్యను గణపరచాలి, భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులను
ఏం చేయాలి? గణపరచాలి. వివాహమైనటువంటి మనము మన యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టి భర్త ఇంటికి వచ్చినటువంటి మనము మన అత్తామామలను కూడా మనం ఏం చేయాలి? గౌరవిస్తూ, గణపరుస్తూ, సన్మానిస్తూ, వారి యొక్క బాధలలో, వారి యొక్క కష్టాలలో అన్ని రకాలుగా వారికి ఉపచారము చేస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి లేఖన భాగాలు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అమ్మా చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. హల్లెలూయా. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మరొక తర్జుమాలో ఆ విధంగా రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈరోజు వెలుగు గురించి, మహిమ గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ప్రభు చెప్పేది ఏమంటే, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అక్కడ కింద చూసుకున్నట్లయితే ఈ 5వ పత్రికల్లో 1వ వచనం ఏమని సెలవిస్తుందంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్పుతూ, ఇక్కడ లోక సంబంధమైనటువంటి అవన్నీ ఉన్నాయి. దేవుని పిల్లల గురించి చెప్పుతూ ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించు కొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. దేవునిని పోలి ఎవరు నడుచుకోవాలి? మనము కదా. తండ్రిని పోలి ఏం చేస్తారు? పిల్లలు నడుచుకుంటారు. ప్రభువును నమ్మినటువంటి పిల్లలైతే తండ్రి చీకటి మార్గాల్లో ఉన్నప్పుడు, తండ్రి అపవాది యొక్క మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, ఆ మార్గాలలో నడవకుండా ప్రత్యేకంగా జీవిస్తూ ఒక సాక్ష్యము కలిగి వారి ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ తండ్రిని, వారి యొక్క మనసులను, వారి హృదయాలను దేవుని వైపు త్రిప్పుతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకందరికీ తండ్రి యేసుక్రీస్తు ప్రభు, ఆ ప్రభు చెప్పేది ఏమంటే, మీరు ప్రియులైనటువంటి పిల్లలలాగా దేవునిని పోలి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు? నా వర్షంలోకి రావాలి, నా అంశంలోకి. దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు కదా? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు గురించి ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే, ఆ వెలుగు గురించి యోహాను పత్రిక చెప్తుంది, ఆయన జీవపు వెలుగై ఉన్నాడు. చీకటి ఎంత మాత్రమో ఆయనలో లేదు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు.
వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని పోలి మనము చీకటిలో మనం ఉండకుండా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు. ఎందుకొరకై అంటే తన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయడానికై యేసుక్రీస్తు ప్రభువు మనల్ని వెలుగు సంబంధులుగా చేసుకొని ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పరచబడినటువంటి వంశముగాను రాజులైనటువంటి యాజక సమూహముగాను దేవుని సొత్తైనటువంటి ప్రజలుగాను దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచినటువంటి మనము, వెలుగు సంబంధులము అని చెప్పుకుంటున్నటువంటి మనము ఎవరిని పోలి మనము నడుచుకోవాలి? ప్రభు అంటున్నాడు, ఆయన హత్తుకొని ముద్దు పెట్టుకొని, నువ్వు నాకు ప్రియమైన కుమారుడవు, నీవు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవు. బిడ్డా, ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నావు? ఎవరిని పోలి నువ్వు నడుచుకుంటూ ఉన్నావు? ఈ లోకాన్ని పోలి జీవిస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి విధి విధానాలను అనుసరిస్తూ ఉన్నావా? లేకపోతే ఈ లోకపు యొక్క పద్ధతులను అవలంబిస్తూ ఉన్నావా? దేనిని మనము అవలంబిస్తూ ఉన్నాం? ప్రభు చెప్తున్నాడు, బిడ్డా, నేను నిన్ను ఈ లోకంలో నన్ను పోలి నువ్వు ఎందుకు నడుచుకోవాలని నిన్ను ఆశిస్తూ ఉన్నానంటే ఈ లోకంలో నువ్వు ఒక పరిమళ వాసనగా ఉండడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నడుస్తూ ఉంటే మన యొక్క జాడలు దేవుని యొక్క సారాన్ని వెదజల్లాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కదా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఆ రోజు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, మీరు ఈ లోకానికి ఒక పత్రికల్లాగా ఉండాలి. మన ముందు వెళుతూ ఉంటే మన వెనక ఉన్నటువంటి ప్రజలు మనల్ని గురించి చదువుతారు, మన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతారు. మనం ఏ సంబంధులము అనేది వారే లోకస్తులే చెప్తారు. వీరు దేవుని బిడ్డలు అని చెప్తారు. వీళ్ళు దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళ్తారు అని చెప్తారు. మందిరానికి వెళ్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ప్రజలము, మేము వెలుగు సంబంధులము అని చెప్పేటువంటి మన జీవితంలో ప్రభు కొరకు ఒక పరిమళ వాసనగా ఉన్నామా, లేకపోతే దుర్వాసనగా మనం ఉన్నామా? పరిమళ వాసనగా ఉన్నటువంటి వారిని అందరిని బట్టి దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపరుతాం. ప్రియులారా, మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్తలో హృదయము నిండిన దాన్ని బట్టి ఏమి అంటే నోరు మాట్లాడుతుందని చెబుతూ అక్కడ హృదయములో ఏవేవి ఉన్నాయో అనేటివి కూడా రాయబడి ఉంది. ఒక్కసారి చూస్తారా? మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి. ఒక్కరు చదవండి మా. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. ప్రియులారా, మనల్ని దేవుడు ఒక పరిమళ వాసనగాను అక్కడ ఏమని రాయ చదవండి మా 5వ అధ్యాయం. దేవుడు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనేను అని ఇక్కడ రాస్తూ, మీరును అలాగనే ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తూ 3వ ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం కూడా ఏమని సెలవిస్తుంది అంటే, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు వెలుగు సంబంధులకు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని కింద ఇవన్నీ చెబుతూ చూడండి 6, 7 కలపబడి ఉన్నాయి.
వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి ఇంటిరి, ఇప్పుడు ప్రభువునందు పూర్వము ఏమై ఉన్నామంట? పూర్వము ఏమై ఉన్నాము? ప్రభువుని అంగీకరించక మునుపు మనం ఏమై ఉన్నాము? ప్రతి ఒక్కరు నన్నే చూడాలి. ప్రతి ఒక్కరు మనం పూర్వము ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాము. అందును బట్టి చీకటిలో ఈ కార్యాలన్నీ మన బహిరంగంగా మనము చెప్పకపోయినా చేయకపోయినా నరుని యొక్క ఊహ బాల్యము నుండి ఏదంట? చెడ్డదే. దేవుని ప్రజలమైనటువంటి మనం ఏం చేస్తామంటే అది చెడ్డది అని గుర్తించినటువంటి మనము ఆ చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనస్సు, శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు, మానసేచ్ఛలు మనకు కలిగినప్పుడు ఆత్మ బలము చేత, వాక్య బలము చేత నేను దేవుని సంబంధి, ఇవి నాకు తగవని వాటిని మనం ఏం చేస్తామంటే విసర్జిస్తాం. అందుకోసమే మనం గుర్తుంచుకోవాలి, మనము పూర్వము చీకటిలో ఉన్నాము, కానీ ఇప్పుడు ఏమై ఉన్నాము? గట్టిగా చెప్పండి, మనం ఏమై ఉన్నాము? నేను వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను. పక్కన వాళ్ళతో చెప్పండి, నీవు కూడా వెలుగై ఉన్నావు, నీవు కూడా వెలుగై ఉన్నావు. మనలో చీకటికి మనము పగటి వారమే కానీ రాత్రి వారము, మనము వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము, మనము దేవుని రాజ్య సంబంధులమే కానీ ఈ లోక రాజ్య సంబంధులము, మనము దేవుని సంబంధులమే కానీ అపవాది సంబంధులము కాదు. వాటితోనూ వాటి యొక్క క్రియలతోనూ వారికి సంబంధించినటువంటి ప్రతి పోకరి, ప్రతి సరసోక్తులు, ప్రతి ఇచ్చలు, వాటన్నిటితో కూడా మనం ఏమి వేయబడి ఉన్నాము అంటే సిలువ వేయబడి ఉన్నాము. అందును బట్టి మనము గుర్తించుకోవాలి, మనము చీకటి సంబంధులము, లోక సంబంధులము, మనము రాత్రి సంబంధులము, అపవాది సంబంధులము. ఇవన్నీ చూస్తే నా మొదటి తెస్సలోనికే పత్రికలో ఇవన్నీ కూడా రాయబడి ఉన్నవి. అవిధేయులైనటువంటి వారి మీదకి ఉగ్రత వస్తుంది. కానీ ఎవరైతే మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవుడి మాటలకు విధేయులై ఉంటామో వారి శిక్ష కింద లేరు, కృప క్రింద ఉన్నారు. వారి శిక్ష కింద లేరు, ధర్మశాస్త్రము క్రింద లేరు. వారి జీవానికి, వెలుగునకు, వెలుగు సంబంధమైనటువంటి తేజో మహిమకు సంబంధమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి మనము హక్కుదారులుగా, పౌరులుగా మనము చేయబడి ఉన్నాము. మనము ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నా మనము ఈ లోక సంబంధులము కాదు. చీకటి ప్రజల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నా, జీవిస్తూ ఉన్నా మన యొక్క వెలుగు ఏమి చేయాలంటే ఆ చీకటిలో ఉన్నటువంటి వారిని సైతము వెలుగులోనికి నడిపించాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని గురించి, నీ వాక్యము నా మార్గానికి, నా త్రోవకు, నా పాదాలకు, నా పాదములకు దీపము, నా త్రోవకు, నా మార్గాలకు అది ఏమైందంటే వెలుగై ఉన్నది. ఎప్పుడైతే నేను దేవుని కుమారుడను, నేను దేవుని యొక్క కుమార్తెను, ఆయన యొక్క వెలుగు నా మీద కదా చూస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీ సంఘానికి 5:14 ఏమని రాస్తూ ఉన్నాడు? మృతులలో నుండి లెమ్ము నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద. హల్లెలూయా. 5వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అంతయు చదవండి. క్రీస్తు మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు కదా, మనము వెలుగు నిద్రించుచున్నటువంటి మనము ఏం చేయాలంట కదా. కొంతమందికి అవగాహన ఉండదు. ఈరోజు ప్రభు దినము, మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి? 11 గంటలకి, 12 గంటలకి కానుకలు వేసేటప్పుడు, లేదంటే ఆరాధన అయిపోయినాక, లేదంటే ఆరాధన మధ్యలో. అంటే మనలో తెలియని ఒక సోమరితనం పనిచేస్తూ ఉంది.
మనం వెలుగు సంబంధులము. ఆరాధించడానికి వచ్చేది ఒక్క రోజు దేవుడు పునరుత్థానుడైన యేసయ్యను ఆ రోజు మగ్దలేని మరికొందరు స్త్రీలు ఆయనను దర్శించడానికి ఎప్పుడు వెళ్ళినారు? పెందలకడనే, ఇంకా మబ్బుగా ఉండగానే ప్రభువుని ఏం చేసినారు? వెళ్ళి ఆ యొక్క పరిమళ వాసనగా ఉన్న ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళినారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఉన్నాడా? మీరు దేవుని ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన లేడు. తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. లేచినటువంటి ప్రభుని మీరు ఇంకా ఆయన ఇక్కడ ఉన్నాడేమో, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు తెచ్చి పూసి సువాసనగా ఉండేటట్లు 3 రోజులు అయింది, స్మెల్ వస్తుంటుందేమో తీసుకొని వచ్చారు. ఆయన ఇక్కడ లేడయ్యా, అమ్మా ఇక్కడ లేడు. ఈ వార్తను పోయి మీరు సర్వలోకానికి ప్రకటించడానికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన లేడు లేచి ఉన్నాడు, ఆయన లేడు లేచి ఉన్నాడు, ఆయన లేడు లేచి ఉన్నాడని ప్రజలకు వార్తను అందజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన అగాపే సంఘంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం తొలగిపోవును గాక, నిద్రించే ఆత్మ తొలగిపోవును గాక, ప్రభుకై వేకువ చుక్కవలే లేచుదురుగాక, ప్రకాశించుదురుగాక. 9 లోపలైన దేవుని సన్నిధికి ఆరాధించడానికి ప్రజలు పరిగెత్తుకుంటూ దుప్పి నీటి వాగుల వరకు ఆశపడినట్లు నా దేవుని ఆరాధించడానికి, ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చుదురుగాక. ఇక్కడ భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమంటుందంటే, నిద్రించుచున్న నీవు ఏం చేయాలి? మేల్కొని మృతులలో నుండి నీ ఆత్మ జీవముతో లేదేమో, చచ్చిన స్థితిలో ఉందేమో, అందుకే నీకు ఆశలు లేవు. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని దర్శించాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, ఆయన స్వరూప దర్శనం చేసుకొని నా ఆశలు తీర్చుకోవాలంటే ఆశలు నీవు లేవంటే నీ ఆత్మీయతలో ఎక్కడో లోపం నాకు ఉంది. అందుకే మనము పట్టినట్టుగా వచ్చి రానట్టుగా ప్రజెంట్ వేసేకి వచ్చినట్టుగా మనం వస్తూ ఉన్నాం. ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఈ లోకానికి ఒక తేజో మహిమతో నింపేటువంటి వ్యక్తిగా నిన్ను చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం ఎఫెసీ సంఘంతో మీరు వెలుగు సంబంధులు అని చెప్తూ ఇక్కడ ఏమని రాయబడింది చదవండి మా పైన. మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభునందు ఏమై ఉన్నారు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటితో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. ఎవరి సంబంధంలాగా? ప్రభునకి ఏది ప్రీతికరము? లేటుగా వచ్చేది ఆయనకి ఇష్టమా? ప్రభు ఆల్రెడీ మనం వచ్చేదానికంటే ముందే ఇక్కడ వచ్చింటాడు. ఆయన రాకమునిపే మనం వచ్చి స్తుతించేది ఆయనకి ఇష్టమా? ఏది ప్రీతికరము? ఒక్కసారి నా వైపు చూడండి. ఏది ఇష్టం ఆయనకు? కాబట్టి ప్రియులారా, మనం రోజు రాము. ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా కొందరే వస్తారు. వచ్చేది ఆదివారమే కాబట్టి మీకు ఏ విధంగా ఉండాలి? ఆశతో పరుగులు తీస్తూ ఉంటే ఆయన ఆశీర్వాదం కూడా పరిగెత్తుకొని వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. వీపు అంటుకొని ఈ ఆశీర్వాదం ఇంకా ఎక్కువైంది పొరవ అన్నా కూడా నీ గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుని ప్రజలమైన మనము, దేవుని ఆరాధించేటువంటి మనము వెలుగు సంబంధుల్లాగా మనం నడుచుకోవాలని చెబుతూ నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయాలి? దేవుని సేవకులు ఖండిస్తారు, దేవుని యొక్క వాక్యం ఖండిస్తుంది. అంత మాత్రమే కాదు, నీవు అంధకార క్రియలను చేస్తూ ఉన్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను ఖండిస్తుంది, నీలో ఉన్న నీ అంతరాత్మ ఖండిస్తుంది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఖండిస్తున్నప్పుడు ఆ ఖండనకు మనం ఏం చేయాలంటే విధేయులై, నేను వెలుగు సంబంధి, పూర్వం నీ చీకటిలో ఉంటే ఇప్పుడు నీ చీకటిలో లేను, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఉన్నాను, తన వెలుగునే నేను లోకానికి చూపించాలి అని మనం ఏం చేయాలంటే అంధకార క్రియలను మనం ఏం చేయాలి? మనకు మనమే కదా. మళ్ళీ ఒకరు ద్వేషించిన వాళ్ళు ఉంటారు,
ప్రభు చెప్తాడు, ద్వేషించినటువంటి వారిని సైతం నువ్వేం చేయాలి, శపించిన వారిని సైతం నువ్వేం చేయాలి, నీ కీడు చేసిన వారికి సైతం నువ్వేం చేయాలి. అప్పుడు ఈ శరీరం మాట్లాడుతుంది. ఇంకా మనం ఎక్కడైనా చీకటి సంబంధులుగా మనం ఉన్నట్లయితే ఏమని చెప్తుంది తెలుసా? కీడు చేసిన వాళ్ళకి నువ్వు మేలు చేస్తావా? ఎందుకు? వాళ్ళకి అట్లే కావాలని నువ్వు చెప్పాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంతరాత్మలో మాట్లాడుతున్న, బిడ్డ నన్ను సిలువ వేసినటువంటి వారిని సైతం నేనేం చేసినాను, క్షమించినాను, ప్రేమించినాను, తండ్రికి విజ్ఞాపన చేసినాను. వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని నేను విజ్ఞాపన చేసినాను. ప్రేమిస్తూ వారు రోగగ్రస్తులుగా వచ్చినప్పుడు వారిని ముట్టి నేను స్వస్థపరిచినాను. వారి ఇంట్లో దరిద్రం ఉన్నప్పుడు పోగొట్టినాను. ఎన్నెన్నో కార్యాలు చేసినాను కదా బిడ్డ. కీడు చేసినటువంటి వారికి మనము కీడు కాదు చేయాల్సింది, ఏం చేయాలంట కదా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, మనము ఆ విధంగా చేసినట్లయితే శత్రువు యొక్క తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకటి గుర్తించుకోవాలి, మనము ఎవరి సంబంధులము? మనము ఎవరి సంబంధులము? దేవుని సంబంధులము. మనము వెలుగు, మనము పగటి, దేవుని రాజ్య సంబంధులము. కాబట్టి దేవుని వాక్యము ఏమి చెప్తుందంటే, పూర్వం మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు ఏమై ఉన్నారు? ఇప్పుడు ప్రభునందు ఏమై ఉన్నారు? ఇప్పుడు యోహాను పత్రిక, యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి వద్దాం. రీకా రాబా లాబా షకి రీకి రాబా, క్షమించండి, 8వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను గనుక మీరేమి చేయకూడదు. పూర్వం మనం చీకటి సంబంధం, ఇప్పుడు ఏం సంబంధులము? వెలుగు సంబంధులము. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తూ ఏమంటున్నాడు మాట? నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు నుండి ఏ వెలుగులోనికి ప్రమోట్. ఏ వెలుగు ఇది? ఏ వెలుగు? ఏ వెలుగు? జీవపు వెలుగులోనికి, జీవపు వెలుగు కలిగి ఉండుడి, నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఏముంది? వెలుగు, మహిమ ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఈరోజు మనతో మాట్లాడుతుండే, నిద్రించుచున్న నీవు ఎక్కడి నుంచి లేయాలి? మృతులలో. మనము ఎక్కడైతే ప్రభు కొరకు మనకు ఆశలు లేకోకుండా, ఏదైతే ఆశలు లేకోకుండా అణిచివేస్తూ ఉందో దానిలో నుంచి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రభు కోసం ఏం చేయాలి? ప్రభు కొరకు లేచేటువంటి వారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మృతులలో నుండి లేస్తావో ఏమి నీ మీదకి వస్తుందంటమ్మా? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు వెలుగు నీ మీద ఉదయిస్తుంది. క్రీస్తు యేసు యొక్క మహిమ నీ మీద ప్రకాశించేదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. జ్యోతులను పోలిన వారై, ఎవరంట వీరు? ఎవరంట? బుద్ధిమంతులైతే, చెప్పండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను
త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? జ్యోతి, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అవి మనకేమిస్తాయి? ఏమిస్తాయమ్మా? వెలుగును ఇస్తాయి. ప్రభు చెప్పేది ఏమంటే, మనం ఏ సంబంధులము? పూర్వము మనం చీకటి సంబంధులము. అయితే ప్రభువుని అంగీకరించిన తర్వాత, ప్రభువుని ఎప్పుడైతే సురక్షకునిగా నువ్వు స్వీకరిస్తావో, ఆ ప్రభువు నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించినాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్య సంబంధిగా చేయబడ్డావు. దేవుని యొక్క పరలోక రాజ్యానికి, ఆ తేజో మహిమతో నింపబడినటువంటి ఆ యొక్క రాజ్యానికి పౌరులుగాను హక్కుదారులుగా మనము చేయబడినాం. వారిని గురించి ప్రభు చెప్పేది ఏమంటే, బుద్ధిమంతులే కదా ఆ రోజు దివిటీలు పట్టుకొని ఏం చేసినారు? మీరే చెప్పాలి, ఏం చేసినారు? పెండ్లి కుమారుడు వచ్చే వరకు దీపము ఆరిపోతూ ఉన్న ఆ యొక్క కుండల్లో ఉన్నటువంటి ఆ యొక్క నూనెతో దివిటీలను ఏం చేస్తూ ఉన్నారు? చెప్పాలి, ఏం చేస్తూ ఉన్నారు? వెలిగిస్తూనే ఉన్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో నుంచి వెలిగించుకొని పోయినారు. పోయిన తర్వాత ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కోవడానికి దివిటీలు కావాలని అవి కుడి కట్టి అవి ఆరిపోవడానికి వస్తూ ఉన్నాయి. వీరేమో కునికి నిద్రపోతూ ఉన్నారు. వచ్చింది, స్వరం వినపడింది. అప్పుడు లేచి తమ దీపాలను సర్దుకోవడానికి వెళ్తే వారి దగ్గర ఏమీ లేదు, సిద్ధెలలో ఏమీ లేదు, నూనె లేదు. నూనె లేకపోతే వెలుగుతాయా? వెలగవు. అందుకోసమే ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు పూర్వము చీకటి సంబంధులైంటివి, ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగుగా ఉన్నారు కదా. వెలుగు సంబంధులమైనటువంటి మనము ఏ మార్గాలలో నడవాలి? వెలుగు మార్గాల్లో నడుస్తూ, ఆ బుద్ధిమంతులైతే మీరేం చేస్తారమ్మా? ఏం చేస్తారు? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై మీరేం చేస్తారు? మిణుక్కు 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 అంటూ ప్రకాశిస్తూనే ఉంటారు. మీలో క్రియలలో ప్రకాశిస్తారు, మీరు చేసేటువంటి విధి విధానాలలో ప్రకాశిస్తారు, మీ పనులలో మీరు ప్రకాశిస్తారు. మనము చెప్పనవసరము లేదు. మనము చేసే క్రియలను బట్టి, మనము చేసే పనులను బట్టి, మనము చేసే దాతృత్వాన్ని బట్టి వీరు ఏమైనా దేవుని పిల్లలై ఉంటారని ప్రజలే చెప్తారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, బుద్ధిమంతులైనటువంటి వారు మాత్రమే ఆ యొక్క విందులోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాము. తర్వాత ప్రభు చెప్తున్నాడు, అక్కడ చూస్తున్నట్లయితే మెలకువ కలిగి ఉండుడి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. వెలుగు సంబంధులమైనటువంటి మనము, మన వెలుగు, మన దీపాలు కుడి కట్టుకోకుండా వాక్యము చేత, ప్రార్థన చేత, స్తుతి చేత, ఆరాధన చేత మన దీపాలను మనం ఏం చేస్తూ ఉండాలంటే వెలిగిస్తూనే ఉండాలి. ఒక్కసారి వెలిగించబడినటువంటి మనము ఆరిపోకోకుండా మన దీపాలను మనము ఆయన రాజ్యములో ప్రవేశించేంత వరకు మనము కాపాడుతూ, ఒక్కసారి వెలిగించబడ్డాం కదా. ఈ ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, ఈ దీపము ఆరిపోకూడదు. ఈ దీపము వెలుగివ్వాలి. అనేకులను ఈ దీపము ఏం చేయాలంటే టచ్ అవుతున్న వారిని వెలిగించాలి. క్యాండిల్ ఉంటుంది కదా, క్రొవ్వొత్తి. ఒక్క క్రొవ్వొత్తి ఎన్ని క్రొవ్వొత్తులైనా ఏం చేస్తుంది? నీలో మంట ఉండాలి, వెలగాలని మంట ఉండాలి, వెలిగించాలి లోకాన్ని అన్నటువంటి మంట మనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక రీతిగా ఊరకే ఉన్నటువంటి ఒక రాయిలాగా ఉన్నటువంటి వ్యక్తిని సైతం కదిలించి ఏదో ఒక మాట ద్వారా అయినా యేసుని గూర్చి మనం ఏం చేస్తామంటే ప్రచురించేటువంటి వారిగా మనం ఉంటాం. అందుకోసం ఇక్కడ చూస్తాం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. వారి నీతి మార్గాన్ని అనుసరిస్తూ కదా, వెలుగు ఫలములో మనం చూస్తాం నీతి, పరిశుద్ధత, విశ్వాసం అని. నీతిని అనుసరిస్తూ నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల్లాగా ఏం చేస్తారంట? నిరంతరము
ఇక్కడ ప్రకాశిస్తూనే ఉంటాము. మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత దైవరాజ్యంలో కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రకాశిస్తూనే ఉంటాము. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పూర్వము చీకటి సంబంధము, చీకటిగా ఉన్నప్పుడు మనం చూసుకున్నాం కదా, పొకురు మాటలు, బూతులు, సరసోక్తులు, రెండు అర్థాలు వచ్చేటువంటి మాటలు, ఏవేవో వికృతి చేష్టాలు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే వెలిగించబడి ఉంటామో అట్టి వాటికి మనం ఏమై ఉండాలంటమ్మా? దూరంగా ఉండండి, ఇవి మీకు తగవు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే, ఒక్కసారిగా ఈరోజు ప్రభు యొక్క శరీరము రక్తము కూడా మన మధ్యలో ఉన్నది. కాబట్టి నేను వెలుగు సంబంధి అని చెబుతున్నటువంటి నేను, ప్రభు కోసము వెలిగించబడినటువంటి నేను, ఆయన యొక్క వెలుగు మార్గములో, నీతి మార్గంలో, పరిశుద్ధమైనటువంటి మార్గాలలోనే నేను వెళ్తూ ఉన్నానా, లేకపోతే దారి తొలగి తప్పి చీకటి వైపు ఏమైనా వెళ్తూ ఉన్నాను? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? తమ దివిటీలను ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంటారు? వెలిగిస్తూనే ఉంటారు. మన జీవితంలో దీపాలు వెలిగించబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇదే యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, మకమకలాడుచున్న జనపనారు ఒత్తిన ఆయన ఏం చేయడంటమ్మా? ఆర్పి వెలిగించబడే నీ జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు, బాధలు, కన్నీరు, కష్టాలు వచ్చి నీ దీపాన్ని కదిలిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ దీపాన్ని ఆయన ఆర్పివేసేవాడు కాదు. ఆ నువ్వు ఎప్పుడైతే బలహీనమైనటువంటి సమయంలో నువ్వు ఉంటూ ఇది నా పరిస్థితి అని ప్రభువుని వేడుకుంటున్నావో, బలహీనమైనటువంటి పరిస్థితిలో నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే మన పక్షముగా ఉండి ఆయన మొర్రపెట్టి మనల్ని బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి అగాపే కల్వరి సంగమా, ఏ ఏ విషయాలలో నువ్వు నిద్రిస్తూ ఉన్నావో, నిద్రించుచున్నటువంటి నీవు, పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ప్రత్యేకంగా నిద్రించుచున్నటువంటి నీవు అంటే అక్కడ ప్రతి వ్యక్తితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిద్రించుచున్నటువంటి పుష్ప, నిద్రించుచున్నటువంటి లుదియా, రాధమ్మ, అనిత, అది ఒక్కొక్కరితో మాట్లాడుతుంది. నిద్రించుచున్నటువంటి నీవు ఎక్కడి నుంచి లేయాలి? నిద్రావస్థలో నుండి, మృతులలో నుండి నీవు లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తే మన మీద ప్రకాశించేటప్పుడు మహిమలు జరగవా? మహిమలు జరగవా? ఆయన భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు గుడ్డోళ్ళు ముడుతూ పోయినాడు. ఏం జరిగా? రోగస్తులను తాకుతూ వచ్చా. ఏం జరిగా? రక్తస్రావం గల స్త్రీ యేసయ్యను వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకునే ఏం జరిగింది? ఆ సమాధి చేయబడిన లాజరు దగ్గరకు వెళ్ళి ప్రభు మాట్లాడే ఏం జరిగా? నువ్వు ఎప్పుడైతే నీ మీద క్రీస్తు వెలుగు ప్రకాశించేటట్టుగా నువ్వు ప్రభు కొరకు, ప్రభు వెలుగుగా మార్చబడి ఆయన నా మీద ప్రకాశించాలని ఆశపడుతూ ఉంటావో, నిజముగా కదా పేతురు పత్రికలో చూసుకున్నట్లయితే మహిమా స్వరూపి అయినటువంటి దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు. చూద్దామా వాక్యాన్ని? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల హల్లెలూయా. ఎవరి ఆత్మ మన మీద ఉంది? ఎవరి ఆత్మ ఉంది కదా? క్రీస్తు అంటే అభిషక్తుడు, అవునా? అభిషక్తుడు అయినటువంటి క్రీస్తు యొక్క ఆత్మ, మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ మన మీద ఉన్నప్పుడు నిజంగా మనము దేవుని వెలుగుగా చేయబడినటువంటి మన మీద ప్రభు చెప్పేది ఏమంటే, నా ఆత్మను మీ మీద ఉంచుతాను కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రైస్తవుడుగా ఉన్నటువంటి దానిని బట్టి బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలంటే దేవునిని
మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతూ, పొగడుతూ ఉన్నప్పుడు నీవు కదా, పోయిన వారంలో మనం వాక్యము విన్నాము. క్రీస్తు ఎవరిలో ఉన్నాడు? మనము ఎవరిలో ఉన్నాము? క్రీస్తు వెలుగు ఎవరిలో ఉంది? ఆయన వెలుగు మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంది. మహిమా స్వరూపేటువంటి ఆత్మ ఎవరి మీద ఉంది? ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఆ మహిమా స్వరూపేటువంటి ఆత్మ మన మీద ఉన్నప్పుడు మన మూలకంగా మన కుటుంబంలో, మన వీధిలో, మన గ్రామంలో, మన పట్టణాలలో ఏమి సంభవిస్తాయి? మహిమకరమైనటువంటి కార్యాలు సంభవిస్తాయి. నీవు వెలుగయ్యుండి దేవుని మహిమ అయి ఉన్నావు అంటే, ప్రియులారా, చూస్తుంటున్నాము యేసుక్రీస్తు ప్రభు ఆయన మహిమ అయి ఉన్నాడు, ఆయన వెలుగు అయి ఉన్నాడు. ఆయన గ్రామములోనికి ఒక మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన ఆ ఊరిలోనికి వెళ్తూ ఉన్నాడు. ఊరి వెలుపటి నుంచి ఊరిలో నుంచి దయ్యము పట్టినటువంటి ఒక యవ్వనస్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు నాతో ఏమైనా ప్రభు మాట్లాడిచ్చినాడా? దేవుని మహిమా స్వరూపేరుడు యేసుక్రీస్తు ప్రభు బయట నుంచి ఆ యొక్క ఊర్లోనికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ అనేక సంఖ్యల చేత కాళ్ళను చేతులను బంధించబడిన ఆ యొక్క వ్యక్తి అన్ని తెంపుకొని రాళ్లతో తన దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తి వచ్చి ప్రభుతో ఏమంటున్నాడు? నీతో నాకేమి పని అంటే, నువ్వు చీకటిలో ఉన్నావు, దుర్మార్గపు యొక్క కట్లలో ఉన్నావు, నువ్వు బాధించబడుతూ ఉన్నావు. నువ్వు బాధించబడుతూ గాయపరచుకోవడమే కాదు, అనేకులు బాధిస్తూ గాయపరుస్తూ ఉన్నావు కదా. నా వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, మహిమా స్వరూపేణ నా ఆత్మ నీ మీదకి వస్తుంది. ఇక్కడి నుంచి దెకపోలి వరకు నువ్వు నా కొరకు నా వాక్యాన్ని ప్రకటించేటువంటి సాక్షిగా నీవు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని యొక్క వెలుగు ఎవరై ఉండాలి చెప్దామా? దేవా, నేను నీ వెలుగై ఉన్నాను, చీకటికి నాలో ఏమాత్రము చోటు లేదు. నేను జీవపు వెలుగై ఉన్నాను, నేను క్రీస్తు సంబంధిని, నేను వెలుగు సంబంధిని, నేను పరలోక సంబంధిని. దేవుని యొక్క తేజో మహిమ నా మీద నివసించును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. చూస్తున్నాం యేసు ప్రభు ఆ పట్టణంలోనికి వెళ్ళిన వెంటనే ఏమైంది? ఆ యొక్క బంధించబడిన యొక్క వ్యక్తి దయ్యపు శక్తుల చేత బంధించబడినటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళినాడో ఆ వ్యక్తిని విడిపించడమే కాదు, ఆ వ్యక్తిని చూసినటువంటి అనేకులు కూడా ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఆయన పాదాల దగ్గరే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, వెలిగించబడినటువంటి మన జీవితంలో కదా దేవుడు మనల్ని తన యొక్క మహిమకరమైనటువంటి కార్యాలను చేయడానికి ప్రభువు తన యొక్క కృప ద్వారా ప్రభు చెప్తూ ఉన్నాడు, విశ్వసించుచున్నటువంటి మీరు నాకంటే మీరు ఏం చేస్తారు? నా యందు విశ్వాసం ఉంచినటువంటి మీరు నాకంటే మహిమ కార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు కదా. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క సేవకులు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతూ ఉన్నాయా లేదా? ప్రైజ్ ది లార్డ్ కదా. ఆయా కట్లల్లో ఉన్నటువంటి వారు, ఆయా బాధల్లో ఉన్నటువంటి వారు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేసినప్పుడు, వారి గృహాలకు వెళ్ళినప్పుడు వారి కట్లు విడిపోయినాయి, తెగిపోయినాయి. దేవుని వెలుగు వారిలో ప్రకాశించింది. వారి కుటుంబాలు కూడా దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా జీవిస్తూ సాక్షార్థమై బ్రతుకుతూ ఉన్నటువంటి సాక్ష్యాలు అనేకములు ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, క్రీస్తు నామము నిమిత్తం నిందల పాలైనటువంటి మనము కదా, పూర్వము చీకట్లో ఉన్నప్పుడు ఏమేమో చేసింటాం, కానీ ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన తర్వాత అవి మనము చెయ్యము. అబద్ధం ఆడమన్నా ఆడము, అది ఉంది తీసుకోమన్నా తీసుకోము. ఎందుకంటే మంచి చెడులను వివేచించేటువంటి ఆత్మ మనలో ఉంది. అందును బట్టి మనము
ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనే దాని యొక్క విధానంలో మనము వెళుతూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మదేవుడు చెప్పేది ఏమంటే, నా నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద ఏం చేస్తూ ఉన్నాడంట, నిలిచి ఉన్నాడు. ఆ మహిమ ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకాశించుతున్నటువంటి వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయం. రీకా రాబా లాబా షికి రికి రిబి లిబి షుకు రాబా బాబా 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 ఓ రీ అందర్ల బలిక్కందర్ల బషక రాబా బాబా. చదవండి మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా. నీకు ఏమి వచ్చి ఉన్నది? ఏమి వచ్చి ఉన్నది? లెమ్ము, లెమ్ము. యెహోవా మహిమ మన మీద ఏ మహిమ ఉంది? ఏ మహిమ ఉంది? దేవుని యొక్క మహిమ ఉన్నప్పుడు మనము దేవునికి మహిమకరంగానే జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నామానికి మనము అవమానము తెచ్చే విధానంలో మనము జీవించం. ఇక్కడ చూస్తుంటున్నాము, యెషయా భక్తుడు రాస్తున్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, లెమ్ము. యెహోవా మహిమ చూడుము. భూమి చీకటి, కటిక చీకటి జనములను యెహోవా ఆయన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. భూమి నిండా చీకటి ఉన్నా, కటిక చీకటి ఉన్నా, యెహోవా మహిమ ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది కదా? ఆదికాండం 2వ అధ్యాయంలో కదా మనం చూస్తున్నాం, జలముల మీద ఆయన ఆత్మ ఏం చేస్తూ ఉందంట, అల్లాడుచుండెనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చూస్తే గిన జనములు చీకటిలో ఉన్నా, కటిక చీకటిలో ఉన్నా, నీ మీద ఏముంది? చీకటి ప్రజల మధ్యలో నీవున్నా, ఏమ్మా భూమి అంతా చీకటితో నిండుకొని ఉన్నా, నీ మీద ఉన్నటువంటి వెలుగు ద్వారా ఈ చీకటి అంతయు పటాపంచలు. ప్రైజ్ ది లార్డ్. చీకటి అంతయు లయమైపోవాలి, వెలుగు నీ మూలకంగా ఉదయించేదిగా ఉంటున్నది. అందుకోసమే ప్రభు అంటున్నాడు, యెహోవా మహిమ, యెహోవా మహిమ నీ మీద, నా మీద ఉదయిస్తూ ఉన్నది. కాబట్టి నేను భూమి మీద చీకటి కమ్ముకున్నటువంటి, కటిక చీకటి కమ్ముకున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నా కూడా నా మీద ఉన్నటువంటి వెలుగు ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. నా మీద ఉన్నటువంటి వెలుగు చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రియమైనటువంటి నా సంగమా, ప్రియమైనటువంటి నా కుమారుడా, ప్రియమైనటువంటి నా కుమార్తె, ప్రియమైనటువంటి నా బిడ్డ, నా స్వజనమా, నేను నా రక్తంతో కొన్నాను, నా రక్తంతో కడిగినాను, నా సొత్తుగా, నా స్వకీయ సాంపత్యంగా నా ప్రజగా చేసుకున్నాను. నీవు నా కొరకు లేస్తావా? నీ మీద వెలుగు ఉంది. ఆ వెలుగు ద్వారా నేను అనేకులను వెలిగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా కదా. పౌలుగా మార్చబడక మునుపు పౌలు ఎవరై ఉన్నారు? ఆ సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? హింసిస్తూ ఉన్నాడు. అనేకులను ఆయన ప్రాణాలు తీయడమే ప్రాణాధారంగా ఎంచుకొని కంకణము కట్టుకున్నట్టుగా చూస్తున్నాం. మాట్లాడకూడదు పిల్లలు, చూస్తున్నాము. కానీ దమస్కులో ఉన్నటువంటి దేవుని ప్రజలను చంపాలి అని వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ దమస్కులో ఉన్నటువంటి దేవుని ప్రజలు, విశ్వాసులు, వెలుగు సంబంధులు,
దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, సౌలు వస్తున్నాడు, క్రూరుడు, హింసకుడు, అయ్యా నరహంతకుడు, దూషకుడు, నీ ప్రజల మీద మమ్మల్ని చంపాలని వస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీ వెలుగు ఆయన మీద ప్రకాశింపచేయి. నీ వెలుగు సౌలును మార్గంలో దర్శించునుగా. కానీ సంఘము విలపిస్తూ ఉంది, సంఘము ఏడుస్తూ ఉంది, సంఘము ప్రార్థిస్తూ ఉంది. చీకటిలో ఉన్నటువంటి వారి కొరకు నేను వెలిగించబడ్డాను, నేను దేవుని సంబంధి, నా కొరకు పరలోక రాజ్యంలో నాకు ఒక ఇల్లు ఉంది, నాకు అక్కడ చోటు ఉంది, నాకు స్థానం ఉంది అంటే సరిపోదు. వెలిగించబడినటువంటి మనము ఏం చేయాలంటే చీకటిలో ఉన్నటువంటి వారిని వెలిగించేటట్టుగా మనం విలపించాలి, ప్రార్థించాలి, రోధించాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన చేసిరి. సౌలు వస్తున్నాడు, రథాలతో గుర్రాలతో ఆయన చంపాలని వస్తూ ఉన్నాడు, తొలిచివేయాలని వస్తూ ఉన్నాడు, వేర్లతో సైతము ఆ యొక్క క్రైస్తవులు ఉండకూడదని పెకలించాలని వస్తున్నాడు. ప్రభువా, నీ వెలుగు దర్శించునుగాక. నిన్ను నీవే ఆయనకు అగపడుదువుగాక అని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటే ఏమి సంభవించింది? ఎవరైనా వెళ్ళి సువార్త ప్రకటించిరా? ఎవరైనా వెళ్ళి అయ్యా అయ్యా వాళ్ళు కూడా నీలాంటి రక్త మాంసాలు కలిగిన మనుషులే కదా, చంపొద్దు అని వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారా? లేదు. అకస్మాత్తుగా ఆకాశము నుండి దేవుని వెలుగు ఆయనను దర్శించింది. క్రిందికి పడిపోయినాడు. ప్రియులారా, తర్వాత అదింత విషయము వేరే. సౌలును గురించి ప్రభు అనినియత ఏమని చెప్తూ ఉన్నాడు? అన్యజనులకు నేను ఒక వెలుగుగా ఈయనను నేను నియమించి ఉన్నాను. నువ్వు ప్రార్థన చేయి, కళ్ళు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు వెలిగించబడ్డావు అంటే చీకటిలో ఉన్నటువంటి నీ ప్రజల కొరకు, రక్షణ లేని నీ కుమారులు కుమార్తెల కొరకు, నీ భర్త ఇంటి వారి కొరకు, నీ తండ్రి ఇంటి వారి కొరకు, నీ స్వజనుల కొరకు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు నిన్ను వెలుగు సంబంధిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వెలుగులోనికి నిన్ను పిలిచినాడు. ఆ రోజు నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు సౌలును దర్శించి పౌలుగా మార్చిందో దేనికి కూడా వెనకాడలేదు. ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని చెరసాలకు పంపించినా, ఏది చిరచ్ఛేదనము చేస్తామన్నా కూడా ప్రభు కొరకై వెనకాడినటువంటి వాడు కాదు. ప్రియులారా, ఆ విధంగా ఉండాలనే ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, వెలిగించబడినటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసించినాడు. దేవుని వెలుగు ఎప్పుడైతే దర్శించి వెలిగించబడ్డాడో ఆ రోజు నుంచి ప్రభు కొరకు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాడు? అమ్మ, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము. ఒక్క నిమిషము. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు అనినియత చెప్తున్నాడు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై, నేను ఏర్పరచుకొనిన ఎవరి ఎదుటంట? చెప్పండి, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనము. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, బిడ్డా లెమ్ము, తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. రాజులు నీ యొద్దకు వస్తారు, అధికారులు నీ యొద్దకు వస్తారు కదా. ఇక్కడ పౌలు
పౌలుకు అదే చెప్తున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వెలుగు ఎప్పుడైతే దర్శించి పౌలుగా అననీయ వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, అననీయతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిండేది ఏమంటే, నీ వెళ్ళు. అననీయ కూడా చెప్తున్నాడు, అయ్యా ఆయన అట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు, అది ఇది అంటే, నువ్వు వెళ్ళి అతని తల మీద చేతుల నుంచి నువ్వు ప్రార్థన చేయని చెప్పిన తర్వాత, ఆయన ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి హింసించిన పూర్వము దూషకులను హింసకులను హానికరుణ్ణి అయ్యింటిని, నేను తెలియక చేసింది కనుక కనికరించబడ్డాను అని చెప్పుకున్నటువంటి ఆ యొక్క పౌలును నా దేవుడు జనముల ఎదుటను, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను దేవుని నామమును భరించుటకు, నిందలను అవమానములను భరించుటకు ఆయన మీద ఏమున్నది? దేవుని మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ. ఎందుకంటే ఆయన వెలిగించబడ్డాడు. ఇక్కడ ఎంతమంది ఎంతమంది రక్షణ బాప్తిస్మాలు పొంది వెలిగించబడ్డాము? వెలిగించబడలేదా? వెలిగించబడినటువంటి మనము ఏం చెయ్యాలి అమ్మా? ఏం చెయ్యాలి? ఏ మాటలు మాట్లాడుతున్నా ఆ మాటలతో సర్దుకొని పోదామా? ఎవరు ఎద్దకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సాంప్రదాయాలతో రాజీపడి సర్దుకొని పోదామా? కదా, ఇక్కడ చూస్తున్నాం. ప్రభు చెప్పేది ఏమంటే, మనము దేవుడు మనల్ని ఏర్పాటు చేసి నియమించుకున్నాడు. అందును బట్టి ప్రియులారా, వెలిగించబడి మనము మన దీపాలను కొంచెము క్రిందో మంచము క్రిందో కాదు, కానీ అనేకులకు వెలుగివ్వడానికి దీపస్తంభము మీదనే దీపాన్ని పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనము చీకటిలో ఉన్నటువంటి ప్రజలను, అంధకారంలో ఉన్నటువంటి ప్రజలను, వ్యాధులతో బాధపడేటువంటి ప్రజలను, దయ్యపు శక్తుల చేత పీడించబడేటువంటి ప్రజలను, అనేక దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి వారి ప్రజల మధ్యలో మనం ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలు చెప్తూ ఉంటున్నామో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా పూర్వకంగా నింపబడి దేవుని వాక్యం చేత నింపబడి ఉంటావో, నీ మాటకు ఏముందంటే శక్తి అనేది ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఏం చేస్తుంటే మహిమకరమైన కార్యాలను చేస్తుంది కదా. పేతురు యోహాన్లు మనలాంటి మనుష్యులే. శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గరకు వెళ్ళిరి. ఆ దేవాలయం దగ్గర కూర్చొని కుంటివాంతో ఏం మాట్లాడరి? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పి మాట. అక్కడ ఎక్సర్సైజులు చేయించి, ఫిజియోథెరపీ చేయించి, ట్రీట్మెంట్ ఇచ్చి నడిపించినారా? లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చేత నింపబడ్డారు. దేవుని మహిమా స్వరూపమైన ఆత్మ వారి మీద ఉన్నది. దేవుని యొక్క మహిమలు చేయడానికి ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిదే కాదు, ఈరోజు ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం నోటితో పలికిన వెంటనే ఏం జరిగా అవునా? వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆ దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, వెలిగించబడిన మనము ఈ లోకములో ఒక సాధారణంగా కాదు, ప్రభు కోసం ఒక అతీతమైనటువంటి వ్యక్తులుగా మనం బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది అంటే, పౌలుతో అననీయతో పౌలు గురించి మాట్లాడినాడు కదా, నేను అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు యొక్క సౌలు అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన అంతవరకు ఉన్నాడా లేదా? చిరచ్ఛేదనము చేయబడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. ఆయన 14 పత్రికలు రాసినటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. పౌలును మనం మాదిరిగా ఉంచుకుంటాం. ఆ పౌలు ఏమని చెప్తాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏవేవి లాభకరంగా ఉన్నావు అవన్నీ. ఆ మాటలు చెప్పాలంటే మనం చెప్తామా? 1 సెంటు స్థలం పోగొట్టుకునేకే ఇష్టపడము. ఏంది 1 అడుగు అర్ధడుగు జాగాలు పోగొట్టుకునేకే. కానీ అంత గొప్ప మంచి విద్య అభ్యాసం కలిగినటువంటి వాడు, మంచి నేర్పరి కలిగినటువంటి వాడు, మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేటువంటి ఆ యొక్క వ్యక్తి
ప్రభు కొరకు నేలమట్టం వరకు తగ్గించుకొని నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. హల్లెలూయా కదా. తన్ను తాను ప్రభులాగా చేసుకుంటూ నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి ఆ సాక్ష్యము చెబుతూ ఉన్నాడంటే ఆధ్యాత్మికంగా ఆయన ఏ స్థితికి ఎదిగినాడు? హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు వెలుగై ఉన్నాడు. ఆయన యొక్క వెలుగు మనల్ని వెలిగించింది. వెలిగించబడినటువంటి మనము ప్రభు కోసం వెలుగుతూనే ఉండాలి. చీకటిలో ఉన్నటువంటి వారికి మనము ఏం చేయాలంటే మనము వారిని వెలుగులోనికి నడిపించేటువంటి ఒక జ్యోతుల్లాగా, మనము బుద్ధిమంతుల్లాగా ఉండేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు, లెమ్ము లెమ్ము, లేజీగా ఉండా, తేజరిల్లు అంటే ఉత్తేజపరచుకో, చైతన్యం తెచ్చుకో, నిన్ను నువ్వు ఉజ్జీవింపచేసుకో, ప్రభు కొరకు నిన్ను నువ్వు బలపరచుకొని ఒక అడుగు ముందుకై అని ఆ యొక్క మాటలు. హల్లెలూయా. ప్రభు కొరకు మనము లేచి తేజరిల్లినప్పుడు యెహోవా మహిమ అయోగ్యులమైన మన మీద, చీకటిలో ఉన్నటువంటి మన మీద ఆయన వెలుగు ఏం చేస్తుంటే నివాసం చేస్తూ ఉంది. ఈ వెలుగు అనేకులను వెలిగిస్తూనే ఉంది. ఈ వెలుగు చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి త్రిప్పుతూనే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి ఇంతవరకు జీవించిన జీవితము కంటే ఈ రోజు నుంచి ప్రభు కోసం మనం ఏ విధంగా జీవించాలి కదా. పూర్వము ఒకలాగా, ఇప్పటి వరకు ఒకలాగా జీవించిన మనము ఇప్పటి నుంచి అయినా మనం ఏం చేయాలి? ఉజ్జీవింప చేసుకొని మనకు మనమే ప్రభు కొరకు నేను ఏదో ఒకటి ఎవరి కోసము? మన కోసం మనం ఎన్నైనా చేసుకుంటాం, అవునా? అయితే ప్రభు కోసం ఏం చేస్తున్నాము? ప్రభు కోసం ఏం చేస్తున్నాము? ఒక్క ఆత్మనైనా మనం సంపాదిస్తూ ఉన్నామా? కొందరినైనా మనము సువార్త ప్రకటిస్తూ ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటించకపోయినా ఈ గ్రామము రక్షణలోనికి రావాలి, నా స్వజనులు రక్షణలోనికి రావాలని రాత్రింబవళ్ళు అహర్నిశలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎంతసేపు నన్ను దీవించు, నా పిల్లలు దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఇట్లా ఆశీర్వదించు, అట్లా ఆశీర్వదించు, ఆ పంట అయ్యి, ఈ ఉద్యోగం అయ్యి, వీటి కోసమే మనం ఏం చేస్తాము? మా అప్పులు తీర్చు, మా పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యి అంటే మన కోసం మనము కాదు. దేవుని రాజ్యము భూమి మీద కట్టబడాలన్నటువంటి ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీకు నాకు తెలియకుండానే మన కుటుంబ పరిస్థితులు చక్కపరచబడతాయి, మన కుటుంబ పరిస్థితులు కట్టబడేటివిగా ఉంటున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు మనల్ని వెలిగించింది. మనము వెలుగైనటువంటి మనము అనేకులను ఏం చేయాలి? దేవుని కొరకు మనము వెలుగుతూ చీకటిలో ఉన్నటువంటి వారికి అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, అవకాశం దొరికినప్పుడు వారు సమస్యల్లో ఉండి నీకు సమస్యలు గూర్చి చెప్పేటప్పుడు ప్రభు గురించిన సాక్ష్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని గురించి మనం అప్పుల్లో ఉన్నామని చెప్తారు. అప్పుడు చెప్పాలి, అమ్మ నీలాగే ఒక తల్లి చాలా అప్పుల్లో ఉండే, ఆమెకి 2 కొడుకులు ఉండ్రి, ఇట్లా పట్టుకొని పోయేకొచ్చిరి, అయితే ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఆ అప్పుల నుంచి విడిపించబడి, రోగము ఎక్కడికి పోయినా బాక్కాలేదు, అమ్మ అయ్యా బాక్కాలేదా? ఒక స్త్రీ కూడా యేసు ప్రభు గురించి వినింది, ఆమె కూడా వచ్చింది, ఆమె చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ, ఆమె లేచి నిలబడడానికి కూడా చేత కాదు. అలాంటి పరిస్థితుల్లో వెనకంబడి నుంచి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకునే బాగా అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. అయ్యో పడక మీదే ఉన్నారు, ఇంకా లేచేకే కాదు. అవునా యేసు ప్రభు కూడా ఒక దగ్గర సువార్త ప్రకటిస్తూ ఉంటే మంచం మీదే ఉండి అప్పుడు ఏం చేయాలని అర్థం కాక పెంకులు విప్పి మంచంతో పాటు అట్లే దించిరి, ఆయన ముట్టి బాగు చేసి. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నెన్నో
ఉన్నాయి. అయ్యో దెయ్యం పట్టింది, ఆడంతరం వేసిరి, ఈడతంత్రం వేసిరి, అదేసిరి, బాగే కాలేదు, విడుదలే కాలేదు, పీడిస్తూనే ఉంది. అవునా? అవునా? అవును. బైబిల్లో కూడా రాత్రి పగళ్ళు ఎక్కడంటే అక్కడ నీళ్ళల్లోనో అగ్నిలోనో తరచుగా పడేస్తూ వచ్చా. ఆ తండ్రి ఆ పిల్లోడిని పిలుచుకొని వచ్చా, యేసు ప్రభు బాగు చేశా. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రభు గురించి చెప్పడానికి. హల్లెలూయా. నువ్వు చెప్పాలని ఇష్టపడినట్లయితే ప్రభు ఏ విధానములోనైనా నిన్ను వాడుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రభు కొరకు పని చేసేటువంటి సైనికులు లేవాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి సంబంధులము? మన మీద ఏముంది? దేవుని యొక్క వెలుగు మన మీద ఉంది. వెలుగు ఉన్నటువంటి మనం ఏం చేయాలి? నిద్రిద్దామా? లేజీగా ఉందామా? మబ్బుగా ఉందామా? ప్రభు చెప్తున్నాడు, నిద్రించుచున్న నీవు మృదులలో నుండి లెమ్ము, మేల్కో. క్రీస్తు నీ మీద, అంటే క్రీస్తు వెలుగు, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు ఒక ఆశ ఉండాలి. ఇప్పుడు ఊరినే పిల్లల్ని బడికి పంపించినామనుకో, వాడు ఊరినే పోయినప్ప వచ్చినప్ప అంటే పోయేగాడిది పాయ, వచ్చేగాడిది వచ్చి అంటే ఏడుతుంది ప్రయోజనము? పిల్లలు చదువుతున్నారా లేదా, వాళ్ళ పుస్తకాలు పడుతున్నారా లేదా, అన్ని రకాల చూస్తే వాళ్ళకి ఇంతో అంతో బుద్ధి, చదువు కనీసం చదవడానికైనా వస్తుంది. మనం వస్తూ ఉన్నాం పోతున్నామంటే కాదు, నేను వెలుగు సంబంధి కదా, చీకటిలోనున్న నన్ను వెలుగుగా దేవుడు చేసినాడు. నేను కొందరికైనా ఏం చేయాలి? నా వెలుగును చూచి వారు ఏం చేయాలి? నా క్రియల ద్వారా, నా విశ్వాసం ద్వారా, నా ప్రార్థనా జీవితము ద్వారా కొందరినైనా ప్రభు అగ్నిలో నుంచి కొందరినైనా మనం ఏం చేయాలి? రక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. మన పరిసర ప్రాంతాల్లో మనము నివాసం చేస్తూ ఉన్నటువంటి మన అక్కపక్క వారైతేనేమి, మన సొంత గృహంలో ఉన్నటువంటి మన యొక్క అక్క చెల్లెళ్ళు అయితేనేమి, మన తోపుట్టువులు అయితేనేమి, మన తోడకోడళ్ళు అయితేనేమి, రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. రక్షించబడినటువంటి నీవు, నేను, మనము మన ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా, మాట ద్వారా మనం ఏం చేయాలంటే, తిమోతికి ప్రభువు చెప్తూ ఉన్నాడు కదా, మీరు మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. మీరు వెలుగుగా, మీరు దేవుని సంబంధిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, బుద్ధిమంతులలాగా దేవుని సన్నిధికి, ఆయన సన్నిధిలో గడిపేది ఒక్క దినము ఎన్ని రోజులతో సమానము కదా? 1000 దినములతో సమానం అనలేదు. 1000 దినముల కంటే, 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ శ్రేష్టమైనటువంటి మంచి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము. ఆయన సన్నిధిలో దావీదు భక్తుడు 16వ కీర్తన 12వ కీర్తనలో అంటున్నా, చూస్తా ఒక్క నిమిషము. 17వ కీర్తన చివరి వచనము. హల్లెలూయా కదా. నిద్రించుచున్న నీవేం చేయాలి? మృతులలో నుండి లే, మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశం. ఇక్కడ చూసి దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే చెప్దామా? దావీదు ఆ మాట చెప్తున్నారు, ఈరోజు మనం చెప్దాం. నేనైతే నీతి గలవాడనై యేసయ్య ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఏం చేయాలి? అందుకోసమే కోరహు భక్తులు కూడా ఆశతో దేవుని సన్నిధికి వచ్చినారు. ఎందుకంటే ఆశలు తీర్చుకోవడానికి. హల్లెలూయా కదా. నీతిగల ఆశలు, పరిశుద్ధమైన ఆశలు, ఆశీర్వాదకరమైన ఆశలు దేవుడు మనకి తీర్చే. దేవుని సన్నిధికి వచ్చినామంటే ఆయన సన్నిధిలో లేనిది ఏదైనా ఉందా? నువ్వు ఏది ఆశిస్తున్నావో అదేం చేస్తాడు? దేవునికి ఇష్టమైనది,
మనకు క్షేమము కలిగేది, మనకు క్షేమము ద్వారా దేవునికి మహిమ, అనేకులకు దీవెను కలిగించేది ఏ ఆశ అయినా ఏం చేస్తుందంటే ఆ ఆశను మనం ఖచ్చితంగా తీర్చుకుంటాం కదా. భక్తులు మనం చూసుకో అట్లే వెళ్తే చాలా సమయం పడుతుంది. ఆమె హన్న దేవుని యొక్క ముఖదర్శనం చేసుకోవడానికి మందిరానికి, షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చింది. అంతవరకు సౌతి చేత నిందించబడుతుంది, ద్వేషించబడుతుంది. ఆమెకి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ఆ సంవత్సరం ఆమెకు ఆశ కలిగింది. ఏమని? నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, నాకు ఇవ్వాలనే దేవుని వేడుకోవాలని ఏడుస్తూ అంగలారుస్తూ తన హృదయాన్ని అంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. మేల్కొని ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. తన ఆశను దేవుడు తీర్చినాడా లేదా? స్వరూప దర్శనాన్ని ఏలీ ద్వారా మాట్లాడుతున్నా, అమ్మా నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు, నువ్వు దుఃఖముఖిగా ఉండొద్దు, ఇంకా వెళ్ళి ఈ రోజు నుంచి నువ్వు అన్నము పుచ్చుకో, మంచిగా ఉండు తల్లి, నీకు వచ్చే ఏటికంత కుమారుడిస్తాడు. హల్లెలూయా. ఇంతవరకు నీకు సంతానం లేదు అని, అప్పులు తీర్చబడలేదని, నువ్వు దేవుని సన్నిధిలో ఏ ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నావు అది ఇంకా తీర్చబడలేదు అనుకుంటూ ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేనైతే మేల్కొని నీ ముఖదర్శనము చేసుకొని నీతి గలవాడనై నా ఆశను ఆయన ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీతిమంతుల ఆశించినది వారికి అనుగ్రహించే దేవుడు, నీతిమంతుల ఆశను ఆయన భంగము చేసేవాడు కాదు. కాబట్టి ప్రియులారా, మనము వెలుగు సంబంధులము. దేవుని యొక్క వెలుగు మన మీద ఉంది, దేవుని యొక్క మహిమ మన మీద ఉంది. ఆ మహిమ యొద్దకు అనేకులను నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉత్తేజపరచుచున్నటువంటి యొక్క మాటలు ప్రతి ఒక్కరిలో ఆ మాటలు సాతాను ఎత్తుకొని పోకుండాన్నట్లు వారి హృదయాలలో ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు పదిలపరచునుగాక. ఆ మాటల ప్రకారంగా నా దేవుడు వారిని అందరినీ కూడా లేవనెత్తునుగాక, అనేకులకు వెలుగుగా ఉందురుగాక, క్రీస్తు వద్దకు నడిపించుటకు ఒక మార్గముగా చేయబడుదురుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై మా సహోదరు పాలరాజు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.